హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సోన. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఈరోజు నేను మీకు మంచి టెంపుల్కి తీసుకెళ్తానండి. అక్కడ మనమే అభిషేకం చేసుకోవచ్చు. శివాలయం అన్నమాట, చాలా బాగుంటుంది. పదండి వెళ్దాం. ఇదిగోండి, ఎండ మండిపోతుంది. గుడి దగ్గరికి వచ్చేసాము. ఇది హైవేకి దగ్గరలో ఉండే గుడి అండి. నటరాజ్ థియేటర్ పెందుర్తి అక్కడ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. మొన్న శివరాత్రికి చాలా అద్భుతంగా చేస్తారు. ఇదే అండి ఆ బుజ్జి శివలింగం అనేది చెప్పాను కదా. ఇలాగ చెంబుతో నీళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఒక అండాతో నీళ్లు పెడతారు. ట్యాప్ కూడా పక్కనే ఉంది. మనం ఇష్టం చక్కగా ఎంతసేపు అయితే అంతసేపు, ఎన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్ళు స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. అవి మనం వేసిన నీళ్ళన్నిటికీ కూడా బయటికి వెళ్ళిపోవడానికి చక్కగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా చక్కగా చిన్న చిన్నగా బయటికి పారే విధంగా అక్కడ పెట్టారండి. చాలా చాలా నచ్చింది నాకు ఇదైతే, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా వైజాగ్లో వాళ్ళైతే ఖచ్చితంగా ఎప్పుడైనా వచ్చి చూడండి, చేసుకోండి చక్కగా అభిషేకం స్వామికి. అట్ ద సేమ్ టైం వేరే ఊరు వాళ్ళైనా సరే ఒకసారి వచ్చి చూడండి, చేయండి. ఇక్కడ 3 లింగాలు అనేవి పెట్టారు. ఇక్కడ చాలా బాగుందండి. అలాగే స్వామికి ఎప్పుడు చూసినా మండే కూడా ఇక్కడ అన్నదానం అది ప్రతి మండే కూడా పెడతారండి. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ శివరాత్రిని. అలాగే ప్రతి సోమవారం కూడా మంచి పూజలు అవి చేస్తారు. కార్తీక మాసం అయితే ఇంకా మరి చెప్పనక్కర్లేదు, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఏరియా అంతాను. ఇంకా అలాగా పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి పూజలు అవి చేసుకుంటారు. చూడండి వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుందో. శివపార్వతుల ఫ్యామిలీ అదిగోండి, అద్భుతంగా ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీ. బుజ్జి గణేశుడు, బుజ్జి కుమారస్వామి. ఎప్పుడు కూడా గణేష్నే పార్వతీదేవి ఎత్తుకుంటారు కదండి. ఎంతైనా చిన్నపిల్లల్ని ఎక్కువగా ముద్దు చేస్తుంది మమ్మీ అంటే. అలాగా పెద్దవాళ్ళు ఏమో ఇలాగ చాలా ఒబీడియంట్గా పక్కన నిలబడతారు వాళ్ళ డాడీతోటి. నాకైతే చాలా నచ్చిందండి ఈ టెంపుల్. అందుకే మీకు కూడా తీసుకొచ్చి ఇవంతా చూపిద్దామని నేను ఇలాగ ఇంత ఎండలో కష్టపడి వచ్చాను. అక్కడ నుంచి మనం అలాగా ఇదంతా ఆ టెంపుల్ పై వరకు కూడా బాగున్నదండి. ఇదిగో బయట ఇలా చూస్తే కనుక మనకి చాలా చాలా విశాలమైన ప్లేస్ అండి. ఈ పక్కనే ఒక DCM ఏదో సంథింగ్ షాపింగ్ మాల్ ఉందండి ఈ ఏరియాలో. నటరాజ్ థియేటర్ అయితే మాత్రం పెద్ద ల్యాండ్ మార్క్ అనమాట. ఇలా బయటికి రాగానే ఇలా తిరిగితే అక్కడ ఆంజనేయ స్వామి గుడి అండి. ఇక్కడ రోజు ఈవినింగ్ భజనలని, పూజలని చాలా బాగా చేస్తారండి. పెద్దవాళ్ళందరూ వస్తారు. ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చక్కగా గడుపుతారండి. ఈవినింగ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. మాకు ఇక్కడ నుంచి శుభ్రంగా అన్ని పాటలు అన్నీ వినబడతాయి. నైట్ 9:30 వరకు ఖచ్చితంగా పెడతారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ప్రతి రోజుని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఏరియాలో వాళ్ళు. మాకు ఇంటికి కొంచెం దగ్గరేలేండి, పర్వాలేదు. కానీ ఎప్పుడో నేను రావడానికి అవ్వదు ఇంట్లో పని వల్ల, అది వల్ల. ఈ బయట అంతా కూడా చూసారా, మొత్తం అంతా చాలా డెవలప్ చేశారండి. టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ పక్కనంతా కూడా చెట్లు, తోట అదనమాట, బాగుంది. అంతా కూడా ప్లెజెంట్ వాతావరణం అండి. మీకు కూడా అందరికీ నచ్చుతుంది. ఆ పక్కనే మనకి రోడ్డు కూడా ఫెసిలిటేట్గానే ఉంటుంది అన్నమాట. మరి ఇరుకు దారులు అవి కాదు, విశాలంగా ఉంటుంది. అదిగోండి మొత్తం పెద్దవాళ్ళు కూర్చోవడానికి బెంచెస్ అన్నీ కూడా చాలా బాగా ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించారండి. ప్రాంగణం అంతా ఎంత బాగున్నదో చూడండి. ఇలా లోపలికి వెళ్ళగానే స్వామివారి విగ్రహం. ఇదంతా రోడ్డేలండి. మీరు ఎప్పుడైనా ఏ వెహికల్ మీదైనా ఈజీగా వచ్చేయచ్చు. ఇలా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడే కూర్చొని అందరూ పాటలు పాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూడా. మనం లోపలికి వెళ్దాము. అదిగో స్వామి, చాలా అద్భుతంగా ఉంది కదా. నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎలా నచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. స్వామి చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇక్కడ ఎవరు లేరు కానీ ఫ్యాన్లు వేశారు. ఆవిడకి చెప్పాను, ఆవిడ వచ్చి ఆపారనమాట. ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడు వేస్ట్ చేయకండి, కష్టం అవుతుంది మనకి ఫ్యూచర్లో. అన్నీ మనం పొదుపుగా వాడుకోవాలి, మనుషులు లేని దగ్గర వాడకండి. ఓకే, ఇగోండి చూసారా ఈ ఎన్ని పూజలు చేస్తారో ఈ స్వామికి.
పిల్ల మేక భక్తులందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు ఇక్కడికి. అందరూ చక్కగా స్వామిని ఎప్పుడు కొలుస్తూ ఉంటారు. ఇది పెందుర్తి దగ్గర ఉందండి. డీసీఎంఎల్ షాపింగ్ మాల్ పక్కనే ఉన్నది నటరాజ్ థియేటర్. దీని తాలూకా ల్యాండ్ మార్క్ అనమాట. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు ఇంకా చేస్తాను. అందరి తాలూకా సపోర్ట్ నాకు కావాలండి. ఒక హౌస్ వైఫ్గా నేను ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాను. నాకు ఇందులో సక్సెస్ రావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.